ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్న చేతులు ఎత్తుమని. హల్లెలూయా. మంచిదండి. కుడి చేస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్ చెప్తామా? నేనే చెప్పమన్నాను. మంచిదండి. దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్నాం. కొద్దిగా ఇఫాన్ని తక్కువ చేస్తాం. దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకున్న మనము, రక్షణ అంటే బాప్తిజము తీసుకున్నట, రక్షింపబడ్డాము. అందరి ముందు ఒక సాక్ష్యము కలిగి నేను యేసుని వెంబడిస్తున్నాను, నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని నీటి బాప్తిజం అందరము తీసుకొని ఉన్నాం. తీసుకున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే నిజమైన మారు మనసుతో తీసుకున్నామా, లేక ఏదో నామకార్థంగా ఎవరన్నా బలవంతముతోని, లేకపోతే ఎప్పుడన్నా తీసుకోవాలి కదా, తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని తీసుకున్నామా? ఏ బాప్తిజం తీసుకున్నావు? ఏ అనుభవంలో నువ్వు బాప్తిజం తీసుకున్నావు? నేనైతే ఏ అనుభవంలో తీసుకున్నా తెలుసా? నేను ఒక అనుభవంలో తీసుకున్న బాప్తిజం. ఎందుకంటే నేను బాప్తిజం తీసుకున్నప్పుడు 1996 1996 అన్నమాట. 96, 97 ఆల్మోస్ట్ ఆ టైంలో. అప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియదు. కుటుంబంలో ఉంటున్న సంతానాన్ని బట్టి పెద్దవారు తీసుకుంటున్నారు, మీరు కూడా తీసేసుకోవాలని ఏమంటారు, బాప్తిజంకి ముందు సిద్ధపాటు క్లాసెస్కి పంపించి ఆ క్లాసెస్లో 45 days క్లాసెస్ అటెండ్ అయ్యి దాని తర్వాత ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్ రాసినాక ఆ ఎగ్జామ్లో మాస్టర్ గారు ఓకే, వీడు కొద్దిగా వాక్యాన్ని అర్థం చేసుకొని స్తోమత మీకు ఉన్నది, వీరికి బాప్తిజం ఇవ్వచ్చు, రాను రాను వీడు దేవుళ్ళ బలపడతాడు అని ఆ పరీక్ష వాళ్ళు పరీక్షించి ఆ పరీక్షను పెట్టినాక తర్వాత వాళ్ళు బాప్తిజము ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాను అంటే, మనము బాప్తిజం తీసుకున్న మనము నిజమైన మారు మనసు లేకుండా తీసుకున్నాం. అది వాస్తవం. అది కాదు అనడానికి ఎవరి దగ్గర ఈ ఆధారాలు లేవు. నిజమైన మారు మనసుతోనైతే బాప్తిజం తీసుకోలేదు. కానీ బాప్తిజం తీసుకున్న మనము మెల్లమెల్లగా దేవునిలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ మారు మనసు మనకి దేవుని ద్వారా అనుగ్రహింపబడుతుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసుప్రభు వారు కొత్త నిబంధనకు వచ్చినాక మీరు మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి అంటే మనము ఉల్టా చేసినాం అన్నమాట. దేవుడు ఏమన్నాడు, మీరు మారు మనసు పొందినాక బాప్తిజం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, బాప్తిజం తీసుకొని తర్వాత మారు మనసులోనికి నడిపింపబడుతున్నాము. ఒకవేళ నువ్వు ఎటువంటి బాప్తిజం తీసుకున్నావు, ఏ అనుభవంలో తీసుకున్నావు నాకైతే తెలియదు. కానీ నాకు బాప్తిజం ఇచ్చినప్పుడు ఒక పని అయిపోతుంది, వీళ్ళకి కూడా ఇప్పిస్తే దేవుడి అంత భయభక్తులు కలిగి ఉంటారు, చెడు త్రోవల్లో లేకపోతే చెడు స్నేహాల్లో వీళ్ళు ఇరుక్కోరు, లోకము పాపము మాల్యము వీళ్ళు అంటించుకోరు, వీళ్ళు కొద్దిగా పరిశుద్ధంగా ప్రతిదినము దేవుని బిడ్డలకు ఒక గుర్తింపు సమాజంలో పొందుతారు అని వాళ్ళు తీసేసుకోవాలి అన్నారు. నేను కూడా ఇంకా వాళ్ళ ఒత్తిడిని బట్టి తీసుకోవాల్సి వచ్చింది. కానీ తర్వాత రాను దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నిజమైన మారు మనసు అనేది దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఇంట్రడక్షన్ చెప్పినాము అంటే, మనం బాప్తిజం తీసుకున్నాం కానీ మారు మనసు లేకుండా తీసుకున్నామని చెప్తున్నాడు కదా. నిజమైన మారు మనసు మనకి లేకుండా బాప్తిజము తీసుకున్నాం. సమాజంలో ఒక గుర్తింపు పొందడానికి, రక్షణ పొందుకున్నా అని సంఘాల్లో చలామణి కావడానికి మనము బాప్తిజం తీసుకున్నాం. నేను అడిగే ప్రశ్న ఈరోజు సాయంత్రం కాలం ఏమి అంటే, మారు మనసు అనేది దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారో, ఒప్పుకోగానే మనకి మారు మనసు ఇచ్చేస్తాడు ఆయన. మారు మనసు ఎవరికి ఇస్తాడు అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు కావాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి అని వాక్యం చెప్తుంది. ఒక్కరు కూడా మారు మనసు లేకుండా ఉండడానికి వీలు లేదు. అది దేవుడి చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ మారు మనసు దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరికి ఆన్సర్స్ ఉన్నాయి? పాపం అందరూ ఒప్పుకుంటామండి, కాదంటలేదు. మందిరానికి వచ్చేదే పాపాలు ఒప్పుకోడానికి, దేవుని స్తుతించడానికి, చేసిన తప్పిదాలు ప్రభు నన్ను క్షమించు, నన్ను బలపరచాలని ఒప్పుకోడానికి. కానీ నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైందో లేదో మరొకసారి అడుగుతున్నాను. మారు మనసు ఎవరికి అనుగ్రహింపబడుతుంది?
నీటి బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి మారు మనసు అనుగ్రహింపబడుతుందా? అనుగ్రహింపబడుతుంది. అసలు మారు మనసు అంటే ఏంటి చెప్పాలి? మారు మనసు అంటే ఏంటి? పాపాలు ఒప్పుకోవడము, మళ్ళీ తిరిగి చేయకుండా ఉండడము, అది మారు మనసు. నువ్వేమన్నావు ప్రశ్న? మనసు మార్చుకోవడం. యాక్చువల్లీ ఈ రిపెంటెన్స్ అనేది అది ఒక గ్రీకు పదము. మెటోనియా అనే పదము నుంచి, మెటోనియా అనే పదంకి అర్థం ఏంటి అంటే ఇట్ ఇస్ అ చేంజ్ ఆఫ్ మైండ్. నీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ మారితేనే అది నిజమైన మారు మనసుగా దేవుని దృష్టి అంగీకారంలో ఉండదు. కాబట్టి నీ మైండ్ సెట్ మారకుండా నేను మారు మనసు పొందాను అంటే దానికి అర్థం ఉండదు. ఎందుకంటే నీ మైండ్ సెట్ మారలేదు. ఎదవ ఆలోచనలు, ఎదవ బుద్ధులు, ఎక్కడ లేని తెలివితేటలన్నీ మనకే ఉన్నట్టు నటిస్తూ మనమే జ్ఞానవంతులకు అని అనుకుంటూ మన మైండ్ సెట్ మార్చుకోకుండా నేను మారు మనసు పొందాను అంటే అది నిజమైన మారు మనసు కానే కాదు. కాబట్టి ఈ మెటోనియా అంటే ఇట్ ఇస్ ద చేంజ్ ఆఫ్ మైండ్. ఈరోజు క్రీస్తు యొక్క మనసుని మీరు కలిగి ఉండండి అని పత్రికల్లో పౌలు తెలియజేస్తున్నారు. అంటే మన మనసు మారాలి. ఫిలిప్ అనే ఈ వ్యక్తి, ఫిలిప్ యొక్క మనసు వాడి రీతిగా వాడు చనిపోయి క్రీస్తు మనసుని వాడు ధరించుకోవాలి. అప్పుడే అది నిజమైన మారు మనసు. ఎందుకంటే నా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. నా మైండ్ సెట్ ఇంతకాలము ఈ లోకంలో ఉన్నది. ఇప్పుడు దేవుడిని నమ్ముకొని నిజంగా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని దేవుడు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని నేను నిజంగా దేవుని దగ్గర అనుగ్రహింపబడుతున్న క్షమాపణ పొందుకున్నా కనుక ఆ క్షమాపణతోని దేవుడు ఏమనుగ్రహిస్తాడు తెలుసా? ఆయన మనస్సుని మనకి అనుగ్రహిస్తాడు. అది నిజమైన మారు మనసు. కాబట్టి మన మైండ్ సెట్ మారకపోతే అది మారు మనసు కానే కాదు. కాబట్టి ఎవరన్నా రిపెంటెన్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఒకటే చెప్పండి, ఆన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ మైండ్. నీ మైండ్ సెట్ మారితేనే నిజమైన మారు మనసు అని చెప్పండి. మైండ్ సెట్ మారకుండా ఆచారాలు, పితరుల ఆచారాలు, మన పెద్దవారి దగ్గర నుంచి వస్తున్న సాంప్రదాయాలు ఇవన్నింటినీ పాటించుకుంటూ నేను మారు మనసు పొందాలండి అంటే నువ్వు మారలేదు. అదొక భ్రమ. ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి నిజమైన మారు మనసు కొరకు దేవుని సన్నిధిలో వేచి ఉండి పశ్చాత్తాపడి నిజంగా నీ హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లు ఇచ్చి ప్రభు నేను పాపిని, నా మనసును మార్చు అని ప్రభుని అడిగితే, నేను అన్నాను కదా ప్రభు ఎవరికి అనుగ్రహిస్తున్న మారు మనసు అంటే ఎవరైతే పాపి అని గుర్తించి వాళ్ళని వాళ్ళు దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని ప్రభు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు సహాయం చేసేటప్పుడు. ఒకవేళ నువ్వు కానీ నాకు మారు మనసు అనుగ్రహించకపోతే నా మనసు మారదు ప్రభు అని ప్రభు దగ్గరికి ఎంతమంది అయితే వచ్చి ఆయన సహాయం మీద ఆధారపడతారో, ఆయన సహాయం కొరకు వేడుకుంటారో వాళ్ళకి దేవుడు నిజంగా ఆ మారు మనసుని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనిషి మారాలి అంటే మొట్టమొదటిగా వాడిని తగ్గింపు ఉండాలి. దేవుడు నిన్ను తగ్గింపు చూస్తున్నాడు. నువ్వు తగ్గించుకుంటే ఏం చేస్తా అంటున్నాడు? నిన్ను హెచ్చిస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు మనసు మార్చుకుంటే దైవిక ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నువ్వు మనసు మార్చుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి భక్తి సాగరాల్లో ముందుకి కొనసాగిపోతుంటే దేవుడు ప్రేమ గలవాడు కనుక నిన్ను ఆర్థిక పరంగా లేకపోతే ఉద్యోగ పరంగా లేకపోతే కుటుంబ పరంగా ఆశీర్వదిస్తూ వస్తాడు. దీస్ ఆర్ ఆల్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. అది కాదు, మారు మనసు చెందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డ క్రైస్తవుడు ఆత్మీయ ఫలాలు ఫలించాలి. దేవుని కొరకు మనం ఫలించేవారుగా ఉంటాం. దైవిక ఆశీర్వాదాలన్నీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి. అవి ఒక్కొక్కటిగా ఆయన దగ్గర నుంచి మనము పొందుకోవాలి. పొందుకొని మనము మన పాత స్వభావం మనలో చనిపోయి ఒక నూతన స్వభావం, నవీన స్వభావం ధరించుకోవాలి. క్రీస్తు యొక్క మనసును కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిజమైన మారు మనసు మనకి కావాలి. అది ఎప్పుడు అంటే నువ్వు నిజంగా మారాలి అనుకుంటే నీ అంతటా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చిన నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నేను పాపినయ్యా, నా పాపాల నుంచి నాకు క్షమాపణ అనుగ్రహించు, నువ్వు కార్చిన రక్తం చేత నా పాపాలని కడుగు, నిజమైన మారు మనసు నాకు అనుగ్రహించు అని అడగక మునిపే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా లేదా అన్నది నువ్వు గమనించుకొని నువ్వు ప్రభు దగ్గర నిన్ను తగ్గించుకుంటే కనుక ప్రభు నీ కఠిన హృదయం నీలో నుంచి తీసేసి
విరిగి నలిగిన హృదయము నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నిజమైన పశ్చాత్తాప హృదయము, మారు మనసు నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి దేవుడు మారు మనసు అందరికీ అనుగ్రహించాడండి. A person has to realize that he is a sinner and he needs a savior. రక్షకుడు వాడికి కావాలి అని ఆయన దగ్గరకు వచ్చి నన్ను రక్షించు అని ప్రభువుని అడిగినప్పుడు ఇంకా ఏ సహాయం లేదు, ఎవరి మీద నేను ఆధారపడతలేదు, నువ్వు తప్ప వేరే ఆధారము నాకు లేదు ప్రభు, నువ్వు నాకు సహాయం చేయి, నా మనసుని మార్చు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆ మారు మనసుని మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఉపవాసాలు ముగించుకున్నాక ఆయన రాజ్య సువార్త ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు చెందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టిన. అబ్బా, ఆయన స్టార్టింగ్ లోనే ప్రసంగము ప్రారంభించేటప్పుడు ఒక అంశాన్ని తీసుకున్నాడు. ఏంటి అంటే, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మీరు మారు మనసు పొందాలి అని ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ అ బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ క్రిస్టియన్. ఏంటి అంటే, మారు మనసు అనేది కావాలి. మారు మనసు లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా అది దేవుని దృష్టిలో ఏమాత్రమో యాక్సెప్టబుల్ రాదు, దేవుడు అంగీకరించడు. అందుకని యేసు ప్రభు ఆయన సువార్తని ప్రారంభించే మునిపే ఆయన మారు మనసు గురించి ఆయన నోటి నుంచి ఆయన పలికి ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము రక్షింపబడ్డాము అని అనుకుంటున్నాము, మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థనలకు వెళ్తున్నాము, ఉపవాసాలు వచ్చాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము. కానీ అంతరంగ జీవితంలో జీవరత్నమయ్య గారు చెప్తా ఉంటారు, అంతరంగంలో మార్పు లేదు. ఇట్టి రీతిగా మనం భక్తిలో ముందుకు వెళ్తుంటే కనుక ఇది మొత్తము ఒకరోజు వృధా అయిపోతుంది. అందుకనే ఈ భక్తి సాగరంలో ముందుకు కొనసాగుతున్న మనం, విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్న మనము నిజమైన మారు మనసుతో ముందుకు కొనసాగితే అది నీకు ఆశీర్వాదకరము, దీవెనకరంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అటు రీతిగా నేను నడిపిస్తాను అని తెలియజేస్తాడు. కాబట్టి అంతటా అందరూ మారాలి. అంతటా అందరూ అన్నప్పుడు అందరిలో నేనున్నానా అని నీకు ఒక ప్రశ్న నీ మధ్యలో మెద్దాను. అందరిలో నేను కూడా నిజంగా మారు మనసు చెందిన వాడినేనా? ఒకవేళ మనకు వాక్యం అనే అందరిలో మనం చూసుకొని నిజంగా పశ్చాత్తాప హృదయంతో మనం ఎటువంటి వారమో మనకు తెలుసు కనుక వాక్యం మన అందరిలో మనం చూసుకుంటే కనుక మన ముఖాన్ని వాక్యం చదివిస్తుంది. ఏమనంటే, నువ్వు ఇంకా మారలేదు అని. మార్పు నీకు ఇంకా అడగలేదు, అనుగ్రహింపబడలేదు, నువ్వు దేవుణ్ణి అడగలేదు, దేవుని దగ్గర అడిగి పొందుకోలేదు. అందుకనే నువ్వు మార్పు చెందదు. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి అడిగి, దేవా నన్ను మార్చుకో, నూతన వ్యక్తిగా నన్ను చేయడం. వాక్యం అయితే అందరికీ తెలుసు, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిన సమస్తము కొత్తవాయను అని చెప్పేస్తారు. కానీ పాతవన్నీ లోపల ఉంటాయి, ఇంకా కొత్త వాటికి స్థానం ఏడుంటుంది లోపల ఉండదు. అందుకని పాతవన్నీ మనలో గతించుకోవాలి. అంటే నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభువు నీకు మారు మనసు అనుగ్రహిస్తేనే ఆ పాతవన్నీ నీలో నుంచి ఆయన గతింపజేస్తాడు, అవి నీలో నుంచి తొలగిస్తాడు, నూతన వాటితోని ఆయన నింపుతాడు. అది నిజమైన మారు మనసులో అనుభవంలోనికి మనము వెళ్ళాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది, మీరు మారు మనసు చెందండి అన్నారు. కాబట్టి అంత్యదినాల్లో వచ్చినప్పుడు క్రైస్తవులుగా మన అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ప్రభు అక్కడ బహు సమీపంలో ఉన్నది. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణాలు. మనమైతే హైదరాబాద్లో సుఖంగా మన ఊర్లో వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి క్షేమంగా హైదరాబాద్లో తల దాచుకోవడానికి స్థలం ఇచ్చాడు. హ్యాపీగా 3 పూటలు తింటున్నాము, 3 పూటలు నిద్రపోతున్నాము, మన పనులు మనం చేసుకుంటున్నాము. కానీ బయట ఎట్లా మేము తెలుసా ప్రపంచంలో పరిస్థితి? ప్రభు రాకడ సూచనలకు అనుకూలముగా ప్రతి ఒక్కటి నెరవేర్పులోనికి వస్తున్నాడు. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు అంటే ఇంకా మనమే ఏం చేస్తున్నాము? ఆలస్యం చేస్తున్నాం. ఇంకా మార్పు చెందక, ఇంకా ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడక మనం ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఈ లోకంలోనే పాపంలోనే పడి ఉన్నాము. మన మనసులో మనం మార్చుకుంటలేదు, దానికి అలవాటు పడిపోయాం. హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్,
మేము ఎట్లా వాళ్ళం అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు రోజు 3 పూటలు ఉట్టి బిర్యానీ తినేటోళ్ళం. అలవాటు అయిపోయింది. బిర్యానీ తినకపోతే మాకు అసలు తిన్నట్టే ఉండేది కాదు. అలవాటు అయిపోయింది మనిషి. వెళ్ళాలా, హోటల్లో కూర్చోాలా, వాడు మమ్మల్ని చూడాలా, నమస్తే పెట్టాలా, వాడు బిర్యానీ మాకు చూడగానే 2 ముక్కలు ఎక్కువ వేసి తేవాలా, రోజు రెగ్యులర్ కస్టమర్ అని శుభ్రంగా తినాలా. ఇంకా వాడు ఇచ్చే కూర కానీ ఆ పెరుగు కానీ ఏదైనా ఉందా ఎక్స్ట్రా చెప్తామో ఎక్స్ట్రా తినేసి వస్తాం. అలవాటు అయిపోయింది ప్రాణం. అదొకవేళ లేకపోతే ఆ దినం గడవదు. ఏదో ఒక కొరతతోని అల్లాడిపోతుంది అన్నమాట. సో ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే మనం కూడా ఈ పాపం నుండి అలవాటు పడిపోయింది. అందుకని మార్పు చెందుతుంది. ఈ మార్పు మనకు అనుగ్రహింపబడతలేదు. ఎందుకంటే కుక్క తన వాంతి దగ్గరకు తిరిగి వెళ్ళినట్టు మనం కూడా ప్రభు దగ్గరకు వస్తున్నాము, మాటలు వింటున్నాము, మార్పు చెందాలి అని ప్రసంగాలు వింటున్నాము, ప్రసంగం అయిపోగానే మళ్ళా వెళ్తున్నాము, మళ్ళా సేమ్ రొటీన్, సేమ్ బిర్యానీ, సేమ్ హోటల్, సేమ్ ఫ్రెండ్స్, సేమ్ సొసైటీ అట్లనే మనం జీవిస్తున్నాం. ఇటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక నిజమైన మార్పు అనేది నీకు దేవుడు అనుగ్రహించలేడు. ఈరోజు నాకు నిజమైన మార్పు కావాలంటే నేను ఏం చేయాలి సార్? ప్రభా, ఇంతకాలం కాచి కాపాడవు, ఆరోగ్యం ఇచ్చావు, బిర్యానీ అరకొనికి శక్తులు ఇచ్చావు ప్రభా. ఇంకా నేను ఈ పాపం చేయాలనుకుంటలే, దోస్తులతో కూర్చోవాలనుకుంటలే, హోటల్కి పోవాలనుకుంటలే, కానీ నేను నీ పాదాల దగ్గర కూర్చుంటా ప్రభా. నిజంగా మార్పు నాకు కలుగుతాయి ప్రభా అని బిర్యానీ నేను అసహించుకొని ఫ్రెండ్స్ని వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చి ఏకాంతంగా ప్రభుత్వం ఎప్పుడైతే కూర్చుంటానో అప్పుడు ప్రభు నాకు నిజంగా మార్పుని అనుగ్రహించగలుగుతాడు అని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి సొసైటీలో ఉండి నేను మారుతాను అనుకుంటే నువ్వు మారలేదు. నువ్వు సొసైటీ నుంచి వేరు చేయబడితేనే నీకు మార్పు అనేది దేవుడు అనుగ్రహించగలుగుతాడు. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు, మిమ్మల్ని నేను లోకంలో నుంచి మిమ్మల్ని వేరు చేస్తాను అంటున్నాడు. ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించాలి. ఒక ప్రత్యేకత నీలో ఉండాలి. అప్పుడే నిజమైన మారు మనసు నీకు దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఇంతకాలము సావాసాలు, ఫ్రెండ్స్, సొసైటీ అంతా వాళ్ళతోనే ఉన్నాం. ఆ ఆచారాలు, లోకంలో ఉన్న అలవాట్లు అన్నింటితో మనం ఉన్నాము. ఇప్పుడు ఎప్పుడైతే వాటిని నువ్వు వద్దు అనుకొని వాటిని విడిచిపెట్టడానికి నువ్వు ప్రాధేయపడుతూ, కాకపోతే ఇంకా నాకు వద్దు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్స్ వద్దు అని ఎప్పుడైతే నువ్వు వేరు చేసుకుంటావో, నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నువ్వు శ్రద్ధ వహించి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో సమయం గడపగలుగుతావు. ప్రభు దగ్గర ప్రభు ఇంతకాలం నేను నా జీవితాన్నంతా వృధా చేసేసాయ్యా, పాపంలో మునిగి తేలుతా ఉన్న ప్రభు, అప్పటికే నేను నువ్వు ప్రేమగల దేవుడు, నువ్వు నన్ను కనిపించావు, నన్ను కాపాడావు, నన్ను రక్షించుకున్నావు. ఇప్పుడు నేను గ్రహింపు కలిగి తిరిగి నీ వద్దకు వచ్చాను. తప్పిపోయిన కుమారుడు అర్థం కదండి, ఇష్టానుసారంగా జీవించాడు. తండ్రి ఆస్తి మొత్తం విచ్చలవిడిగా చెల్లా చెదరు చేసేసాడు. ఆఖరికి భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయినాడు. పందులు కూడా దాని పొట్టిన వాటిని ఆయన తిననీయలేదా? అప్పుడు గ్రహింపులోకి వచ్చాడు. అంటే అంతవరకు కూడా నువ్వు దిగజారిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే నేను ఆ నిమిషంలో కూడా ఆయన నీకు మారు మనసు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి తప్పిపోయిన మన జీవితాన్ని వెతికి రక్షించడానికి ఆయన మాత్రం వచ్చాడు. కాబట్టి రక్షింపబడ్డ మనము నిజమైన మారు మనసు చెంది తప్పిపోయిన కుమారుడు ఎట్టి రీతిగా అయితే గ్రహింపు కలిగి తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడో అట్టి రీతిగానే లోకంలో ఉంటున్న మనం తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు, నన్ను స్వీకరించుకో ప్రభా, ఇంకొకసారి నేను తిరిగి పాపంలోనికి వెళ్ళను ప్రభా, నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచి పశ్చాత్తాప హృదయంతో నువ్వు వేడుకుంటావో ప్రభు నీకు మారు మనసు అనేది నీకు అనుగ్రహిస్తావు. ఆ మార్పు అనేది నీలో ఆయన అనుగ్రహించినాక మార్పు అనేది నీలో ప్రారంభమైంది. ఒకటేసారి రాదండి మార్పు, మెల్లమెల్లగా అంచెలంచెలుగా మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఒకటేసారి మారిపోతాం అంటే అవ్వదు, మారలేదు. అందుకనే ప్రభుత్వం ప్రతిదినము సావాసము కలిగి ప్రతిదినము కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ ఆయన స్వరూపంగా మారేంత వరకు నువ్వు బ్రతికినంత కాలము ఆ మారు మనసు అనే ప్రక్రియలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. ఒక రోజుతో వచ్చేది, ఒక రోజుతో విడిచిపెట్టేది కాదు మారు మనసు. ప్రతిదినము ప్రతి ఒక్కరికి అవసరమైనది మారు మనసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని రాజ్యం సమీపిస్తుంది. కాబట్టి అంత్యదినాల్లో వచ్చినాం, బయట వాతావరణ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పుడన్నా ప్రభు రాగలుగుతాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఉద్యోగాలు శాశ్వతం కాదు, నీ డబ్బు శాశ్వతం కాదు, నీకుంటున్న ఆస్తులు, నీకుంటున్న పలుకుబడి శాశ్వతం కాదు. ఇవన్నింటినీ రెప్పపాటును విడిచిపెట్టి నువ్వు మారు మనసు చెందితే ప్రభుని కలుసుకుంటావు. మారు మనసు చెందకపోతే ఈ లోకంలోనే నువ్వు
విడవబడతావు, అనుగ్రహింపబడిన రక్షణని నీ చేతులారా నీ నిర్లక్ష్య స్వభావంతోనే నువ్వు పోగొట్టుకుంటావు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి నిజమైన మార్పు మనకి కావాలి. రక్షింపబడ్డ మనము రక్షణని భయముతోనూ ఒట్టుతోనూ కొనసాగించాల. ఒక దినము, విమోచన దినము అనేది ఒకటి రాబోతున్నది. ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎందరైతే విశ్వాసంతోని నిరీక్షణతోని ఆయన రాక కొరకు వేచి ఉన్నారో, మారు మనసు చెంది ప్రభు ఈ లోకంలో దేన్ని ప్రేమించడం, నువ్వు నీ రాజ్యం తప్ప ఇంకేమి నాకు వద్దు అని ఎందరైతే వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకొని సిద్ధపరచుకొని ఆయన రాక కొరకు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రక్షణ అనుగ్రహింపబడుతుంది. వాళ్ళు మాత్రమే ఎత్తబడే సంఘంలో ఉండేవారు. కాబట్టి మనందరం ఎత్తబడే సంఘంలో ఉండము, ఉన్న వాస్తవం అని మాట్లాడుకుంటున్నాం, మనమే కాబట్టి చెప్తున్నాం. కాబట్టి నిజమైన మార్పు చెంది ఈ లోకంలో ఉన్నవి, లోకంలో ఆశలు అవి తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాదు అని బైబిల్ చెప్తున్నది. సో అవన్నీ మనలో ఉంటే మారు మనసు అనేది మనకి అనుగ్రహించలేడు దేవుడు. అందుకనే ఈ లోకంని నీలో నుంచి ముందుగా పారదోలు కూడా నేర్చుకున్నాడు. నీలో లోకమును ఖాళీ చేసుకుంటేనే దేవుని రాజ్యము నీలోనికి వస్తుంది. ఈ లోకం ఉండాలి, ఇంకొక అరభాగంలో దేవుని రాజ్యం ఉండాలి అంటే దేవుడు కాంప్రమైజ్ కాదు. ఇక్కడ నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు ఉండద్దు అన్నాడు, అంతే. నో కాంప్రమైజ్ మాట్లాడండి. మీ హృదయంలో ఉంటే ఆయనకే స్థానం ఉండాలి, లేదంటే లోకంలో కన్నా స్థానం ఇవ్వాలి. కాబట్టి ఈ లోకాన్ని మనం ఎప్పుడైతే మనలో నుంచి పారదోలుకుంటామో, దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నిజమైన మారు మనసు నాకు అనుగ్రహించు అని దేవుడిని అడుగుతామో, దేవుడు నిజమైన మారు మనసు అనుగ్రహిస్తుడు. తన రాజ్యాన్ని మన హృదయంలో ఆయన స్థాపిస్తాడు. అప్పుడు ఆ రాజ్యము కొరకు మనము వేగిరపడి వేచి ఉండగలుగుతాము. ఎదురు చూసే అనుభవంలోనికి దేవుడు తన వాక్యము ద్వారా, మన ప్రార్థన జీవితం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆయన మనల్ని సిద్ధపరచగలుగుతాడు. కాబట్టి మనము మారాలి, ఈ మార్పు మనం చెందాలి అని దేవుడు కోరుకు. ఈరోజు మన జీవితాలు ఎట్లున్నాయంటే ఎక్కడేసిన దొంగలు అక్కడే, మార్పు లేదు అంతే. మనకి ఎటువంటి సాక్ష్యాలు ఉంటాయి తెలుసా? మా ఇంట్లో నా సాక్ష్యం, ఎవరినే మనం విమర్శించండి, నా గురించి చెప్తాను. మా ఇంట్లో ఏమన్నా తెలుసా? చెడబుట్టిండు, మారాడు, వాడు బతికే అంటాడు. సరే, మీరు అన్నంత మాత్రాన అయిపోతాను, మీరు అన్నంత మాత్రాన నేను అట్లా కిందకి దిగజారిపోతాను, దిగజారు, నాకు తెలుసు అది. సరే, వీడు మారడు అని ఒక సాక్ష్యం పొందుతాడు. కానీ నాకు తెలుసు నా దేవుడి దగ్గరికి వస్తే ఆయన నన్ను మారుస్తాడు. అది నా విశ్వాసం. సో విశ్వాసంతో నేను ఆయన దగ్గరకు వచ్చాను. విశ్వాసంతో నేను ఆయన అడుగుతున్నాను ఏమనంటే, ప్రభువా నా కన్న తల్లే, నా తండ్రే, నా రక్త సంబంధులే నన్ను అన్నారు వీడు మారడని. కానీ నువ్వు నన్ను మారుస్తావు ప్రభువా, నువ్వు నన్ను మార్చు ప్రభువా అని నేను ప్రభుని బ్రతిమలాడుకొని, ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు దగ్గర నేను కన్నీళ్లు ఇచ్చి పశ్చాత్తాప హృదయంతో ఏడుస్తే కనుక ప్రభు నన్ను మార్చగలరు. కాబట్టి అట్టి రీతిగా మార్పు మనం చెందాలి, దేవుని దగ్గరికి రావాలి. ఈ లోకంలో ఎవరేమన్నప్పటికీ వాళ్ళ మాటలు పట్టించుకోరు. ఎందుకంటే లోకంలో నీకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వే గొప్ప అంటారు, నీతో వాళ్ళకి పని చేయకపోయాక నువ్వే చిప్ప కూడా అంటారు. గొప్ప అన్నాల్లో చిప్ప అంటారు. ఉన్న వాస్తవం చూడాలంటే 2024 ఎలక్షన్స్ జగన్ అన్న జై జై కొట్టిరు. ఒక్క ఓటు లేకుండా మరి ఎంత అన్యాయం. నిన్ను ఈరోజు గొప్ప అనిపించేటోళ్ళు నిన్ను ఒకరోజు గద్ద దించేస్తారు, కాళ్ళ కిందేసి తొక్కుతారు. అందుకనే మనుషుల వైపు చూడద్దు, కానీ దేవుని వైపు, నిజమైన మారు మనసు అనుగ్రహించే దేవుని వైపు చూసి మన జీవితాన్ని మనం మార్చుకుంటే దేవుడు అనుగ్రహించిన రక్షణను మనము పొందుకుంటాము అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ మారు మనసు ఎవరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే, ఎందరైతే తగ్గించుకుంటారు, తగ్గించుకొని ఆయన యుద్ధకు వస్తారు. దేవుడు నేను తగ్గింపు చూసినప్పుడే, చూడదంటేనే నీకు మారు మనసు అనుగ్రహించగలరు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఆయన ఎదుట మనం కనపరుచుకుంటున్నాము కనుక, మనం హాజరుపరుచుకుంటున్నాం కనుక, ఆయన దగ్గర ఒక తగ్గింపు నాలో ఉంది ప్రభు అని నువ్వు నిరూపించుకుంటే తప్పక దేవుడు మారు మనసు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ మారు మనసు అనుభవంలోనికి మనము నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చూడండి. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియో నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దం ఆకాశము నుండి. చాలండి ఇక్కడ తెలియజేస్తున్నాడు అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు ఏంటంటే,
I replied, surely not, Lord. Nothing impure or unclean has ever entered my mouth. నా నోట్లో అపవిత్రమైనవి ఏవి నేను పలకలేదు ప్రభు అని తెలియజేస్తుంది. కాబట్టి మారు మనసు చెందిన అనుభవం ఏంటి అంటే, ఇంతకాలం నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడాము. కొంతమంది దేవుడిని స్తుతిస్తారు మందిరంలో, హల్లెలూయా స్తోత్రాలు చెప్తారు. మళ్ళీ బిందెల కాడ కొలాయిల దగ్గర పోగానే ఆళ్ళ నోట్లో ఉన్న బూతులు ఇంకా హైదరాబాద్ ఎక్కడ దొరకవన్నమాట. క్రైస్తవులే ఎట్లాంటి బూతులు మాట్లాడతారంటే, అంటే నేను కూడా ఒకప్పుడు మాట్లాడినా. నా స్కూలింగ్లో ఉన్నప్పుడు నేను బూతులు మాట్లాడాను. కానీ మా అమ్మ చెప్తా ఉంది, మా బూతులు మాట్లాడద్దు, దేవుని బిడ్డలం మనం అవును. ఎందుకు చెప్తుంది తల్లి? ఆలోచించాం. మనకి తగవు, మనం మాట్లాడదు. అది ఒకటేసారి మానుకోవాలంటే మానుకోలేదు. ఎప్పుడు మానుకున్నానో, ఎప్పుడైతే బూతులు మాట్లాడేటోళ్ళని విడిచిపెట్టానో అప్పుడు నేను బూతులు మాట్లాడడమో మానేశాను. దేవుని మందిరంలో కూర్చొనున్నావేమో, దేవుని వాక్యం వింటున్నామో, దేవుని స్తోత్రాలు హల్లెలూయా చెప్తున్నామేమో, కానీ అదే నోటితోని బూతులు మాట్లాడుతున్నామేమో. అంటే నీకు నిజమైన మారు మనసు లేదు, అనుభవం లేదు. నామకార్థ క్రైస్తవుడిగానే జీవిస్తున్నావు. ఒక నిత్య నాశనానికి గురి అవుతుంది. కాబట్టి నీ మనసు మారాలి, నీ మాట మారాలి, నీ వైఖరి, నీ చూపు, నీ తలంపు, నీ నడక, నీ ప్రవర్తన అన్నిట్లో మార్పు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి అపవిత్రమైనవన్నీ ఏవి మన దగ్గరికి రావద్దు, రానియద్దు. ఇంతకాలం వచ్చినాయి, మన మీద ఏలుబాటు చేసినాయి, ఇంతకాలం వాటితో కొట్టుమిట్టాడుతున్నాము. కానీ క్రీస్తు రక్తంలో గడగబడి పాప క్షమాపణ పొందుకున్నాక దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి అని ఉన్నతమైన పిలుపు, దేవుడిని ఒక పిలుపుతో పిలుచుకున్నాడు. ఈ పిలుపులోకి వచ్చిన నువ్వు నేటి నుంచి అన్న ఆ గ్రహింపు కలిగి, ప్రభా ఇంకెన్నటికీ నా నోటి నుంచి అపవిత్రమైన ఏవియో రానియకు ప్రభా, నా నోటికి ఒక కంచె వేయి ప్రభా అని ప్రభు దగ్గర సహాయం పొందుకుంటేనే నీ నోటి నుంచి బూతి మాటలు కానీ అపవిత్రమైన మాటలు కానీ రాకుండా ఆయన కాపాడు. కాబట్టి మనుషులను చూడగానే వాళ్ళు మారారో లేదంటే వాళ్ళ మాట చెప్తారు. వాళ్ళ మాట చాలు. ఎందుకంటే మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళు హాయిగా భక్తి పరులాగా ఉంటారు, క్రైస్తవుల్లాగా ఉంటాము. కానీ బయటకు వెళ్ళగానే లోకంలో వాళ్ళకి మనకి ఏమాత్రమో తేడా ఉండకుండా వాళ్ళతో కలిసిపోతుంది. కాబట్టి నీ నోటి నుంచి అపవిత్రమైన మాటలు వస్తున్నాయి. ఒకటొకటి గుర్తించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, వీళ్ళ పెదాలతో వీళ్ళు నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు బహు దూరంగా ఉన్నాయి. అంటే మార్పు లేని జీవితాలు. ప్రభు దగ్గరకు వస్తున్నారు దేనికి? అక్కలు తీర్చుకోదానికి, సహాయం కొరకు. ప్రభా ఆపదలో ఉన్నా పిచ్చపడొచ్చటి ఇంటి దగ్గర అనుకుంటాడు కూడా, ఆ టైప్లో వస్తామన్నమాట ప్రభు దగ్గర. సహాయం కావాలి ప్రభా, అప్పులు ఉన్నాయి ప్రభా, అమ్మకు బాగాలేదు ప్రభా, నాన్నకు బాగాలేదు ప్రభా, ఇంట్లో వాళ్ళకి బాగాలేదు ప్రభా అని ప్రభు దగ్గరకు వస్తాం. ప్రభు ప్రేమ స్వరూపి కదా, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. పాపిమైనా కూడా నిన్ను ప్రేమిస్తాడు. అందుకనే ప్రార్థనలు ఆలకించి ఆయన కార్యాలు చేసుకుంటూ వస్తాం. కానీ నువ్వేం చేస్తున్నావు సార్? ప్రభువా ప్రభువా ఇదే నోటితో పిలుస్తున్నావు, మళ్ళీ ఇదే నోటితోనే నీ సహోదరులని నువ్వు ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. అంటే దేవుడిని హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయం ఎక్కడ ఉన్నదంట? దేవునికి బహు దూరంగా ఉన్నదంట. అంటే లోకంలో ఉన్నది, ఇంకా మార్పు చెందలేదు. కాబట్టి అపవిత్రమైనవన్నీ ఏమి రాకుండా మన నోటిని మనము కాపాడుకోవాలి. దేవుని మాటలు, దేవుని స్తుతించేవారిగా, దేవుని కొరకు కొత్త పాటలు పాడేవారిగా, ప్రార్థన చేసే వారిగా మన మాటలని జాగ్రత్తగా మనం చూసుకుంటేనే ఆ మారు మనసు అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. మారు మనసు చెందాను అంటారు కానీ బూతులు మాట్లాడితేనే ఏంటంటే అలవాటు. ఇప్పుడు కాదు, పెద్దవారిని చూస్తే కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పండి కానీ వయసు దాటేసినారు, దేవుని రక్షణలోనే కొనసాగేటవారు. ఏమన్నా అంటే చాలిస్తామంటారు. అదేం చాలిస్తాం నాకు అర్థం కాదు. అంటే మార్పు చెందడం లేదా, నువ్వు దేవుని రాజ్యం సమీపిస్తున్నాను ఏసైనా చెప్పిండు. ఆయన చెప్పి 2024 సంవత్సరాలు అయిపోయింది, నీకు చూస్తే 90 సంవత్సరాలు వచ్చేసింది. వస్తావు, దేవుని రాజ్యం గురించి చెప్తావు, రాకడ గురించి చెప్తావు, వాక్యం చెప్తావు, ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయిస్తావు, ప్రార్థన చేయడానికి వెళ్తావు. కానీ ఇంటి దగ్గర నిజ భాగవతం అంతా బయటపడుతుంది. కలుపు కొడితే సార్ బూతులు వస్తూ ఉంటాయి లోపల నుంచి, రేడియోలో వచ్చినట్టు. మళ్ళీ సేవకులే. అంటే మార్పు చెందని వారు నోటిని కాపాడుకోక అపవిత్రమైన వాటికి వాళ్ళ జీవితాల్లో తావిస్తూ వాళ్ళు దేవుడికి దూరంగా
జీవిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు నేను మార్పు చెందాను, నేను రక్షింపబడ్డాను. మళ్ళీ ఏమంటారు తెలుసా, వాళ్ళ సీనియారిటీని బట్టి ఒకటే అంటారు, నేను వెళ్తాను పరలోకానికి అంటారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, బూతులు మాట్లాడే వాళ్ళు, తాగుబోతులు, వ్యభిచారులు, ఇట్లాంటి వాళ్ళందరూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చెప్తున్నారు. అక్కడ క్లియర్గా చెప్పాడు బూతులు మాట్లాడే వాళ్ళని. కాబట్టి నీ నోట్లో బూతి మాట ఉంటే నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు అని గుర్తించి కలిగి ఆ బూతి మాట కొరకు పశ్చాత్తాపడు. ప్రభా ఇంకెప్పటికీ బూతులు నేను మాట్లాడను ప్రభా, నీ నోటి తను నిన్నే స్తుతిస్తాను, నీ నామానికి మహిమకరంగా నేను ప్రతి ఒక్క మాటని నేను మాట్లాడతాను ప్రభా అని ఆ మార్పు మనం చెందుతేనే నిజమైన మారు మనసు మనకి అనుగ్రహింపడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం చదువుతాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలుగుటకై వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరబట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కాబట్టి those who oppose him, he must gently instruct in the hope that God will grant them repentance, leading them to the knowledge of truth. కాబట్టి అనుభవ జ్ఞానము మనకు కావాలి. మారు మనసు అనే అనుభవ జ్ఞానము మనకి కావాలి. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని దగ్గర నేర్చుకోవచ్చు. ప్రభా నిజమైన మారు మనసు ఏంటి నాకు బోధించు, నేర్పించు, ఆ అనుభవంలోనికి నన్ను నడిపించు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభుని నడిపించగలరు. ఆయన సాధువుతో నేను శిక్షించక, నిన్ను ఏదో చెయ్యక, ఆయన నిన్ను కాపాడుకుంటూ నిన్ను ఇంకా భరిస్తూ, కల్వరి శిలువలో భరించడం కాదు, నేటికి కూడా మారు మనసు చెందక వచ్చి ఆయన మందిరంలో కూర్చొని ప్రార్థన చేసి పాటలు పాడుతున్నావు. ఈ రోజు కూడా ప్రభు నిన్ను త్రోసివేయక ఆయన సాధు మనసుతో నిన్ను చేరదీసుకొని ఆయన నీకు అనుభవ జ్ఞానము మారు మనసు గురించి అనుగ్రహించడానికి ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల ఎక్కడ నశించిపోతామో, ఎక్కడ నరకానికి వెళ్ళిపోయి ఆ నిత్య అగ్నిలో యుగయుగాలు కాలిపోతామేమో అని నేటికి కూడా ఆయన మనకి అవకాశాలు అనుగ్రహిస్తూ, అవకాశాలు కలగజేస్తూ ఆయన మారు మనసు గురించిన అనుభవ జ్ఞానము మనకి అనుగ్రహించాలని ఆశపడుతుంది. కాబట్టి మారు మనసు అనే అనుభవ జ్ఞానము దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ఫిలిప్పన్న దగ్గర ఏముండదు. నేను మీలాంటి కేవలం మీద నిల్చున్న వాక్యం చెప్తున్నా. పౌలు అంటాడు కదా, పాపులలో ప్రధాని నేను. ఉన్న వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అందరిలో పెద్ద పాపి నేనే అనొచ్చు. కానీ మారు మనసు అనే అనుభవ జ్ఞానము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోలేము మనం, కేవలం ఆయన దగ్గర నుంచి నేర్చుకోలేము. ఆయన అనుగ్రహిస్తేనే మనకు వస్తుంది. కాబట్టి ఆ మారు మనసు అనే అనుభవ జ్ఞానము మనకి కావాలి. మనము మార్పు చెందడానికి ఇష్టపడాలి. ప్రభు నా జీవితాన్ని మార్చు. నేను ఎంత వ్యతిరేకంగా పాపం చేశానంటే చేసి 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 విసిగిపోయాను. ఇంక అనుకున్నాను ఇంక వద్దు నా వల్ల కాదు. కానీ శరీరం పాపంతో నింపేది కదా. శరీరం అంటుంది ఎందుకు చేయాలి, కానీ మనసు అంటుంది ఇంకా నీకు వద్దు, అయిపోయింది. కానీ శరీరం ఏం చేస్తుంది సార్, బలవంతం చేస్తుంది. ఎందుకంటే శరీరంలో పాపము ఉన్నది, పాపము ఏలుతున్నది శరీరాన్ని. అందుకనే దేవుని ఆత్మ బలాన్ని పొందుకొని నిజమైన మారు మనసు అనుభవ జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకొని నిజమైన మార్పు మనం చెందాలని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి నిజమైన మార్పు మనకు కావాలి అని దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము దేవుని అడిగి అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. రోమి రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 4వ వాక్యం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులం అయి ఉన్నప్పుడు, శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణాంత ఫలము ఫలించి
ధర్మశాస్త్రము వలనైన పాప ఇచ్చలను మన అవయవములలో కార్యసాధకులై ఉండెను. ఇప్పుడైతే దేని చేత విభజింపబడతమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు కదా, నువ్వు ఆయన కొరకు శరీర ఇచ్చల్లో ఉన్నంత వరకు నువ్వు ఏ ఫలాలు ఫలిస్తావుట? మరణాంతపు ఫలాలు ఫలిస్తావు. నువ్వు శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ ఉన్నంత కాలము మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు చెంది ఆత్మానుసారంగా ఫలించడం ప్రారంభిస్తావో అది నిజమైన మారు మనసు నీకు అనుగ్రహిస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, ఇంతకాలము మరణము అనే ఫలం నువ్వు ఫలిస్తున్నావు, ఆ మరణం అనే ఫలం దగ్గర దాన్ని దేవుడు కొట్టివేసి నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే నీకు జీవము అనే ఫలము నీలో ఆయన ఫలింపజేస్తాడు. అప్పుడు నిజమైన మారు మనసు అనేది మనకి అనుగ్రహించబడు. ఆయన కొరకు మనం ఫలించాలి. అందుకని యోహాను సువార్తలో కూడా మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించడం ద్వారా తండ్రి నామము మహిమపరచబడతారు. కాబట్టి దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆ శరీర ఇచ్చల నుంచి లేకపోతే పాపపు స్వభావం నుంచి విడుదల పొందుకొని నూతన స్వభావం నవీన స్వభావం ధరించుకొని ఆయన అనుగ్రహిస్తున్న మారు మనసు పొందుకున్న మనము ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. కాబట్టి మంచి ఫలాలు మనం ఫలిస్తేనే, ఎట్లా ఫలిస్తామో ఆయన కంటగట్టబడి ఉన్నప్పుడే. మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభువునే చెప్పారు. కాబట్టి ఈరోజు మనలో ఫలాలు లేవు. మిమ్మల్ని అందరూ నాకు మాట్లాడతా, ఫలాలు ఇంపార్టెంటా వరాలు ఇంపార్టెంట్? నీకేం కావాలి? దేవుడు ఇప్పుడు నీ ముందు వచ్చి నిల్చున్నాడు. అమ్మా నీకేం కావాలమ్మా? ఫలాలు కావాలా ఫలాలు కావాలంటే ఏమంటారు? అమ్మా ఫలాలు. మీరేమంటారు? రెండు కావాలి. అట్టి రీతిగా కాదండి, మనము ఫలించేవారు అన్నమాట. దేవుడి దగ్గర దేవుడిని అంగీకరించి నిజమైన మారుమనసు చెందిన మనము, ప్రభా నీ కొరకు నేను ఫలిస్తాను, నేను ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడాలి. యేసు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే తండ్రి మహిమపరచబడాలి. ఒకవేళ తండ్రి చిత్తం నెరవేర్చబడకపోయింటే తండ్రి మహిమపరచబడేవాడు కాదు. ఈరోజు నువ్వు ఫలించకపోతే తండ్రి మహిమపరచబడలేడు. నువ్వు నిజమైన మారుమనసు చెందకపోతే యువర్ ఫాదర్ కెనాట్ బి గ్లోరిఫైడ్. దేవుడు అదే చెప్తున్నాడు, సింపుల్ మాదిరి మనకు చూపించాడు అంతే. మీరు ఫలించు ద్వారా నా తండ్రి మహిమపరచబడాలి. ఈరోజు మనం కూడా నిజమైన మారుమనసు చెందితే తండ్రి మహిమపరచబడతాడు. ఒకవేళ మారుమనసు చెందక నామకార్థ క్రైస్తవ జీవితంలోనే ముందుకు కొనసాగిపోతుంటే సాధారణ మహిమపరచబడుతుంది. వేషధారణ జీవితం అయిపోతుంది. నిత్య నాశనానికి ఎన్నో ఒకరోజు గురించి చూపిస్తుంది. కాబట్టి మనము ఈరోజు శరీరాన్ని జయించి వాక్యంతో వాక్యానుసారంగా జీవిస్తూ, ప్రభా ఆత్మఫలాలు నీ కొరకు నేను ఫలిస్తాను. ఆత్మఫలాలు ఉన్నాయి కదా గంతె రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమేమున్నాయి? ఎన్నున్నాయి? పోనీ ఎన్నున్నాయి చెప్పండి. 9 ఉన్నాయా 11 ఉన్నాయా? పక్కా చెప్పండి ఒకసారి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అంటారా? అయిపోయాయి కదా. సరే, ఇప్పుడు చెప్పినారు కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చెప్పిన నువ్వు ఇవన్నీ నీలో ఉన్నాయా? చెప్పినాం, చదువుకున్నాం, జ్ఞానం ఇచ్చే దేవుడు, జ్ఞాపక శక్తి ఉన్నది, ఆత్మఫలాలు అంటే 9 అని చెప్పాం, అన్నీ చెప్పాం, బాగానే ఉంది. చెప్పిన మనము ఒకటి గుర్తించాలా, గ్రహింపులోకి రావాలి. ఏంటి అంటే అవి నాలో ఉన్నాయా? అవి నీలో లేవు. ఎందుకు తెలుసా? నీలో మారు మనసు లేదు. నువ్వు మారు మనసు నిజంగా చెందితే, నిజంగా దేవుడు నీకు మారు మనసు అనుగ్రహించగలితే ఈ 9 ఫలాలు దేవుడు నీకు అనుగ్రహించగలరు. ఇంకోటి, దేవుని దగ్గరకు వచ్చి వరాలు అడగదు, నీ ఫలాలు అడగాలి. నీ కొరకు నేను ఫలిస్తాను, నీ కొరకు నేను ఫలిస్తాను. నేను ఫలించే ద్వారా తండ్రి మహిమపరచబడాలి.
మీరు ఎట్టి రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి మహిమపరచబడ్డాడు, అటు రీతిగా నా జీవితం ద్వారా తండ్రి మహిమపరచాలి ప్రభు అని ప్రభుత్వం నువ్వు అడిగితే కనుక ఈ ఆత్మ ఫలాలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ క్రైస్తవుడికి కావాల్సిన ఉండాల్సిన లక్షణాలు, క్వాలిటీస్ ఆఫ్ అ క్రిస్టియన్, ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఇవే మనలో లేకపోతే మొట్టమొదటిగా మనలో ఉండవు. ఏమి? ప్రేమ. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల మధ్యన ప్రేమ ఉండదు, అన్నశముల మధ్యన ప్రేమ ఉండదు. తిట్టుకుంటారు, అది సస్తే బాగుండు, వాడు సస్తే బాగుండు, చెడగొట్టిండు, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. ఎందుకు? చెడ్డ ఫలాలు నీలో ఉన్నాయి. అందుకని మంచి ఫలాలు నీలో ఉంటే మాటలు రావు. మంచి ఫలాలు ఉంటే ఏమొస్తాయి తెలుసా? ప్రభా నాకు అనుగ్రహించిన మార్మాలు వాళ్ళకి కూడా నువ్వు అనుగ్రహించు ప్రభు, వాళ్ళు కూడా నీ చిత్త ప్రకారం నీ కొరకు ఫలించే బిడ్డలుగా వాళ్ళని కూడా నువ్వు మార్చేయాలని చక్కటి మాటలు దేవుని సన్నిధిలో పలకలేదు. ఈరోజు మనం ఆ మాటలు పలకలేకపోతున్నాం, కానీ ఇతరులని శపిస్తున్నాము, ద్వేషిస్తున్నాము, దూషిస్తున్నాము. ఎందుకు తెలుసా? మొట్టమొదటిగా నీకు మారు మనసు లేదు. అందుకనే మారు మనసు నీకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన ఫలాలు మనము ఫలించేవారుగా ఉండాలి. క్రైస్తవులు దీనిలోకి వచ్చినాక, దేవుడిని వెంబడిస్తున్న క్రీస్తుని వెంబడిస్తున్నాక నువ్వు ఒక్క ఫలం కూడా ఫలించకపోతే అది నీకు ఏమాత్రమో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ఒక్కటి ఫలించడం ప్రారంభిస్తే ఆటోమేటిక్ అన్నింటితో ఫలము దేవుడిని అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏమంటాం? పౌలు చెప్పాడు కదా, అన్నింటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ సహోదరులని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండగలవు. నువ్వు ఇతరులని ప్రేమిస్తలేదు అంటే నేను నువ్వు సరి చూసుకోలేంటి తెలుసా? మొట్టమొదటి నేను దేవుణ్ణి ప్రేమిస్తలేదు, అక్కడే నువ్వు తప్పిపోతున్నావు. స్టార్టింగ్లో నువ్వు తప్పిపోతే ఎండింగ్ వరకు చేరగలుగుతావా? చేరలేదు. అందుకనే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో జాగ్రత్త వహించు. దేవతని నేను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నేను నిన్ను ప్రేమించేవాడిగా, అట్టి రీతిగా నన్ను మార్చు ప్రభు అని నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు తప్పక నీకు సహాయం అనుగ్రహిస్తాడు. ఆయన కొరకు ఫలించే ఒక మంచి ముక్కగా ఆ ఫలాలు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మానుసారమైన ఫలాలు మనము ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. లక్షణార్థమైన మారుమనసును కలిగించేది. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగించేది. కాబట్టి గాడ్లీ సారో అని బైబిల్ చెప్తున్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ముగించేస్తారు చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ పాయింట్ అడిగాను కదా, మారుమనసు ఎట్లా వస్తుంది, ఎవరికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ పాటలోకి వచ్చినాక మెసేజ్లో దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సెకండ్ ప్రశ్నకి దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఫస్ట్ ప్రశ్న దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరికి వస్తుంది, కలుగుతుంది. నిత్యంగా మార్పు చెందాలి అని నీలో ఆశ ఉంటే, మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు దగ్గరికి రాగలితే, దేవుడి దగ్గర నుంచి దైవ చిత్తానుసారమైన దుఃఖం అనుగ్రహింపబడితే, నువ్వు నీ పాపాల నిమిత్తము నువ్వు ఉంటున్న స్థితిగతులు, నీ పరిస్థితిని బట్టి నువ్వు పశ్చాత్తపడి కన్నీళ్ళ మయమైపోయి, కన్నీటిలో మునిగిపోయి నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు అనుగ్రహింపడు. అది నీకు మారు మనసు రక్షణలోనికి నడిపిస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము లేకుండా మారు మనసు రాదు. మారు మనసు లేకుండా రక్షణ అనుగ్రహింపబడదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. దేవుని దగ్గరికి రా. ఏ అర్హత యోగ్యత లేని మనని ఆయన ప్రేమించాడు. చాలా మంది ప్రార్థనలు చేస్తుంటారు, ప్రభువా నేను మట్టి పొరుగునయ్యా, ఇస్తరాకునయ్యా, నేను ఇదయ్యా, నేను అదయ్యా అని చెప్తారు. చెప్పినంత మాత్రాన్ని అయిపోతా? వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మనసు, వాళ్ళ మనస్తత్వము మార్చుకోరు. వాళ్ళు వేషధారణ, మనుషుల దగ్గర వేషధారణ చూపిస్తే చూపించారు, ప్రభు దగ్గర చూపించలేదు. ఒకళ్ళు చూపించిన అవి చెల్లుబాటు కావు. ఎందుకంటే ప్రభు నీ హృదయాన్ని చూస్తుంది. కాబట్టి నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము అని కావాలి. దేవుని దగ్గరికి రావాల. పాపినైన నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం అర్పించి నీ సొత్తుగా నన్ను కొనుక్కున్నావు, మార్చుకున్నావు, చేర్చుకున్నావు ప్రభు. నీ బిడ్డగా నేను జీవించడం నాకు నేర్పించు.
అది నన్ను మారు మనసులోనికి నడిపిస్తుంది. ఆ మారు మనసులో నేను ఫలాలు ఫలిస్తూ ఉండగా అది నాకు రక్షణ అనుభవము నాకు దయచేస్తుంది. కాబట్టి రక్షణ ఆనందం ఎట్లా వస్తుందంటే దైవ సిద్ధాంతరమైన దుఃఖము ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మారు మనసు, థర్డ్ రక్షణ అనుభవం. ఈ మూడు ఒక ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ వెళ్తేనే నువ్వు దేవుడు అనుకరిస్తున్న రక్షణ ఆనందాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు, ఆనందించగలుగుతావు. ఈరోజు దేవుడు రక్షణ ఆనందం ఇచ్చేసాడు. మీ పాపపు వస్త్రపు మార్చి రక్షణ ఆనంద వస్త్రాలు మనం ధరింపజేశాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రక్షణ ఆనంద వస్త్రాలు చేయబడ్డ మనము రక్షణను పొందుకున్నాం కానీ ఆనంద వస్త్రాలను వదిలిపెట్టుకున్నాం. అందుకనే ప్రభులో ఆనందించలేని వారికి మనం వచ్చాం. మనం చూసే పౌలు చెప్తా ఉంటాడు, ప్రభు నన్ను ఆనందించండి. నేను మళ్ళా చెప్పుచున్నాను, ప్రభు నన్ను ఆనందించు. కాబట్టి ప్రభులో ఆనందించడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరు ఆనందిస్తారు ఎంత ప్రభులో? నిత్యమైన మారు మనసు, రక్షణ అనుగ్రహింపబడిన వారు మాత్రమే. ఆ రక్షణ అనుభవంలో నువ్వు ఫలాలు ఫలిస్తూ ప్రభుకి ఇంకా బహు ప్రియుడుగా, ఆయనకి ఇంకా సమీపంగా ఆయన కట్టబడుతూ ఉన్నప్పుడే నువ్వు ఆయనలో ఆనందించగలవు. ప్రభు సన్నిధిలో కొద్దిగా వచ్చేసి ఆనందించమంటే ఆనందించడం బోర్ కొడుతుంది. నాకు కూడా చిన్నప్పుడు పోయి ప్రార్థనలో కూర్చున్నట్టు బోర్ కొట్టేది. వీళ్ళకి పని ఉండదు, మా అమ్మకి పని ఉండదు, తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. ఇంకా కొన్ని గంటల టైం చూస్తున్నాను. మీ అమ్మ తొందరగా కానీ నోట్లో కొనుక్కుంటా ఉండేటోడు మాస్టర్ గారు. వదిలిపెట్టరామైనా ఇంకెంతసేపు రామైనా మళ్ళీ ఇంకో ప్రార్థన అంటాం, ఇంకో పాట అంటాం. అన్నీ ఇప్పుడు ఏం చేస్తారో నీకు తీసుకోగలుగుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. అది ఎట్లా తెలుసా? అది మారు మనసుతో కూడినది, నిత్యమైన రక్షణలోకి నిన్ను నడిపించింది. దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి నిన్ను నడిపించింది. దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నువ్వు పాపివి అని ఒప్పింపజేస్తుంది. నువ్వు పాపము, నీలో పాపం ఉన్నది అని చూపుతుంది. పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ పాపాన్ని నీ ద్వారా నీ నోటితో ఒప్పింపజేస్తాడు. దాని తర్వాత ఆ రక్షణ అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాడు. అప్పుడు ప్రభులో మనము ఆనందించే వారిని మనం ఉండగలుగుతాము అని తెలియస్తాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి చాలా అవసరం. ఇది లేదు ప్రభా, ఉద్యోగం లేదు ప్రభా, ఇల్లు లేదు ప్రభా, కార్ లేదు ప్రభా, బట్టలు లేవు ప్రభా, తిండి లేదు ప్రభా, కిచెన్లో పప్పులు లేవు ప్రభా అని ఏడవడం కాదు. రక్షణ గురించి శ్రద్ధ వహించి నిత్యమైన మార్పు నాకు లేదు ప్రభా అని ఏడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కావాలి ప్రభు. ఎట్టి రీతిగా నేను అనుభవంలోనికి నడిపించబడను, నడిపించు ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభుని నడిపిస్తాను. కొత్తగా నేను భక్తి చేస్తున్నప్పుడు నా అంతటా నేను అందరి మాట వినకుండా ఇష్టానుసారంగా తిరిగిన తర్వాత నా అంతటా నేనే వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నాను. ప్రతిదినం ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఏంది తెలుసా? 3 hours గడపాలి ప్రభుత్వం. 2-3 అధ్యాయాలు చదవాలా, అధ్యాయాన్ని ధ్యానించాలా, నోట్స్ రాసుకోవాలా, బైబిల్ పక్కకు పెట్టాలా, ఒక అరగంట ప్రాంతంలో గడపాలి. ఇంకా చేస్తాను. కానీ అప్పుడు నా స్వభావం ఏంటి తెలుసా? నా ఆలోచన ఏంటి తెలుసా? కూర్చున్నసేపు, చదివినంతసేపు, రాసుకున్నంతసేపు, ప్రార్థన చేసినప్పుడల్లా 5 నిమిషాలకు ఒకసారి క్లాక్ చూస్తున్నా 3 hours ఎప్పుడు అయిపోయింది. ఎందుకు? ఒక పని అయిపోతే నా ఇష్టాంతరంగా నేను జీవించవచ్చు. కానీ అట్లా నేను చేస్తూ ఆ ప్రక్రియలో నేను ముందుకు వెళ్తుండగా అనుకోని రీతిగా ఆ అనుభవంలో ప్రభు తీసుకొని వెళ్ళి ఉన్నట్టుండి ఆ 3 గంటలు గడుపుతున్న నేను ఒక్కడే ఏడ్చుకోవడం ప్రారంభించాను. బైబిల్ చదవడం మానేసాను. మోకరిస్తున్నా, దుఃఖము తన్నుకొని వస్తుంది లోపల నుంచి. నువ్వు పాపివి, రక్షణ లేదు, చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిలో కాలిపోతావు అని ఆ గ్రహింపు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎక్కే ఏడవడం స్టార్ట్ చేశాను. ఏడ్చుకుంటూ అట్లా కొన్ని దినాలు గడిపితే అప్పుడు అర్థమైంది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎట్లా వస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే అనుభవంలోనికి మనము నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం నిత్యమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనసు, ఆ రక్షణ అనుభవంలోనికి మనము వెళ్ళేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని నామానికి మహిమకరంగా, దేవుని నామానికి ప్రీతికరంగా, దేవునికి ప్రియులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యంలో చేరేవారుగా మనము ఉండగలుగుతాము అని తెలియజేస్తున్నాం. ఆఖరికి ఒక మాట చూసుకున్నామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. కొందరు ఆలస్యము ఎంచుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడు కూడా నశింపవలనని నిశ్చయించగా అందరూ మారు మనసు పొందవలనని అందరూ
మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అబ్బా, మనము మారు మనసు పొందడానికి ఆయన దీర్ఘ శాంతుడిగా ఒక రాజు అయి ఉండి ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. రాజు ఎవరి గురించి అడుగుతాడని వస్తాడు, తన పనికాన్ని చేసుకుని వెళ్ళిపోతాడు. ఒక శాసనం జారీ చేశాడంటే అందరు తలకాయలు ఎగిరిపోవాలంటే మరి అటువంటి రారాజే నీ కొరకు ఆలస్యము అనక ఆయన దీర్ఘ శాంతంతో ఆయన నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు కన్నా నువ్వు మారుతావేమో, మారు మనసు పొందుకుంటావేమో, నిజమైన ఆత్మ ఫలాలు ఆయన కొరకు ఫలిస్తావేమో అని ఆయననే ఆలస్యం చేస్తాడు. ఇంకా టైం ఇస్తున్నాడు నీకు. నా బిడ్డ ఈ రోజున మారుతుందా అన్ని వైపు చూస్తున్నా, నా బిడ్డ ఈ రోజున మారడానికి అట్లీస్ట్ ఆలోచన కలిగి ఉందా? అట్లీస్ట్ మారాలి అని ఆ కలంపన్న ఉందా? అట్లీస్ట్ నా సన్నిధికి వస్తుంది దేవా నాకు మార్పు అనుగ్రహించు అని అట్లీస్ట్ అడుగుతుందా అని ప్రతినిత్యము నీ వైపు చూస్తున్నాను. అందుకని నువ్వు మార్పు చెందాలి అని ఆయన దీర్ఘ శాంతంతో నీ కొరకు వేచి ఉన్నాను. కాబట్టి దేవుడి ప్రేమని అర్థం చేసుకొని నిజమైన మార్పు చెంది ఆయన బిడ్డల వలె జీవించిన కొద్ది కాలం జీవిస్తాము. అట్టి రీతిగానే జీవిస్తున్న మనము ఆయన కొరకు మంచి ఫలాలు ఫలిస్తాం. ఆత్మ ఫలాలు ఫలించి తండ్రి నామానికి మహిమకరంగా నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. దేవుడి పడి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరచిన దాకా నడవస్తున్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుగా ప్రేమ కలిగేసేగా గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావ ఈ దినం నిన్న మా జీవితంలో మాకు అనుగ్రహించి ఈ సాయంత్రం కాలంలో పూట ప్రభావ శనివారం రాత్రి ప్రభావ నీ సన్నిధి ఆవాసంలో ఇది రీతిగా కలుసుకుని ప్రభావ నేను అమ్మను స్థుతించడానికి, కీర్తించడానికి, నిన్ను కొనియాడడానికి, నీ సన్నిధి అనుభవించడానికి, నీ వాక్యము వినడానికి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు నేను మేము వేచి ఉన్నాము. మీరు మమ్మల్ని నడిపించున్నారు ప్రభా. అవును ప్రభా, నిజమైన మారు మనసునైనా ఏంటోనైనా మేము మాతో మాట్లాడేది ప్రభా. ఈ మాటలనైనా మేము చదువు పెట్టక ప్రభా, ఈ మాటలను మా హృదయంలో మేము భద్రపరచుకొని ప్రభా నిజమైన మార్పు చెందే వారిగా ప్రభా అంటే మనసులోనైనా మేము దయచేయండి, మాలో నూతనంగా గుర్తించండి. అంతటిగా అందరూ మారు మనసు చెందాలి అని ప్రభా నిశ్చితమై ఉన్నది కదా ప్రభా. అవును ప్రభా, ఆ అందరిలో ప్రభా నేను కూడా మారిన వ్యక్తిగా ప్రభా నీ కొరకు నైనా ఫలించే బిడ్డగా ప్రభా నీకు వంట కట్టబడి ప్రభా తండ్రి నామానికి మహిమకరంగానైనా నా జీవితాన్ని మీరు మార్చండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపు చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి, మీరు బలపరచండి ప్రభా. అన్ని విషయాల్లో బిడ్డలకి మీరు తోడుగా ఉంచండి. నీకునైనా సమీపంగా జీవించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. మీ మీద ఆధారపడే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. నీ వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నేను మీరు కట్టండి ప్రభా, స్థిరపరచండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, నింపుదల బిడ్డలకి మీరు అనుగ్రహించి నీ కొరకు బహుగా ఫలించి ప్రభా ఈ పరిశుద్ధ రాకడ కొరకు ప్రభా పరిశుద్ధత కలిగి ప్రభా ఎదురు చూసే బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరుస్తున్నారు. సంఘాన్ని మీరు దీవించండి. హాస్పిటల్ ఎందరైతే బిడ్డలు రాలేకపోయారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతేనైనా మరి యొక్క ధర్మమైనా దయచేయండి. ఇటు రీతిగా కలుసుకొని కూడా నామలు స్థుతించి దయచేయండి. వచ్చిన బిడ్డలు కూడా చేతులు కప్పగిస్తే వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ అవసరం ఏ ఇబ్బందుల్లోనైనా బిడ్డలు ఉంటున్నారు ప్రభా సర్వమెరిగిన దేవుడు మీరే కనుకనైనా మీ ఆకాశం భాగ్యంలో ప్రభా మీ సర్వ సమృద్ధిని ఆయన బిడ్డలు అనుభవించుకుంటున్న బిడ్డలకి మీరు దయచేసి నూతన కార్యాలు జరిగించి బిడ్డ జీవితం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నాం. సమస్త ఘనతమైన ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చిన పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి ప్రభు. యేసు సంపూర్ణ విజయం అపవాది గంతపోతే నాశనం. యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు అందరికీ వందనాలండి.